ఎవడ్రా నువ్వు? అయ్యా మీ ఇంట్లో పని చేయడానికి వచ్చానయ్యా, పనివాడు పంపించింది. నువ్వా? ఆ, షాక్ మీద షాక్లు ఇస్తున్నావు కదయ్యా. దేవుడా, ఏంటి నాకు ఈ కర్మ? అమ్మా, అబ్బా. ఏమైందిరా? అది బల్లి పడిందన్నా. బల్లి పడితే భయం ఎందుకురా? అంటే పంతులు చెప్పాడు. ఆడొక ఏస్ట్ పంతులు, ఆడు చెప్పే ఎన్ని అబద్ధాలే. ఆడి మాటలకి నువ్వు భయం పడుతున్నావా? ఆ? యాదవా అన్నారు యాదవా. హలో. హాయ్ అండి, నా పేరు మానస. మీ ఫ్రెండ్ మహేష్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ని. మిమ్మల్ని చాలా రోజుల నుండి లవ్ చేస్తున్నా. టుడే ప్రపోజ్ చేద్దామని అనుకున్నా. హ? మీ ఫ్రెండ్కి చెప్పి రమ్మన్నాను, కానీ మీరు రాలేదు. అరే నీకు విషయం చెప్పాలరా? అంటే అదో పెద్ద స్టోరీలేండి. అర్థమైంది, మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నా, కానీ వెళ్ళిపోయే ముందు చెప్పాలనిపించింది. వెళ్ళిపోయే ముందు? నేను ఊరు వెళ్ళిపోతున్నా, ఇంకా రాను. మీరు ఓకే అంటే ఉండిపోదాం అనుకున్నా. లేదు లేదండి, నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఇప్పుడు వస్తాను. మీరు ఎక్కడున్నారు? లేట్ అయిపోయింది అండి, నేను బస్ ఎక్కేసాను. అదో పెద్ద స్టోరీ అండి. ఒక పంతులు నన్ను ఇంట్లోంచి బయటికి రావద్దు అన్నాడు. వస్తే లైఫ్ థ్రెట్ అని చెప్పాడు. ఒక నిమిషం ఆగు, ఏ పంతులు? అదేండి, అక్కేపాలెం టెంపుల్ దగ్గర ఉంటాడు, గురుమూర్తి అని. ఓ అతనా? అతను మా అన్నయ్య అండి. హలో ప్రియాంక, మీ అన్నయ్య ఫ్రెండ్ కళ్యాణ్ని చాలా డేస్ నుండి లవ్ చేస్తున్నాను, కానీ తనకి చెప్పలేదు. నేను ఇంకో 2 డేస్లో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా. స్టడీస్, లైఫ్ అంతా అక్కడే. వెళ్ళే ముందు కళ్యాణ్ని కలిసి మాట్లాడాలి అనుకుంటున్నా. మీ అన్నయ్యకి చెప్పు ప్రియా, కళ్యాణ్ని తీసుకురమ్మని. పంతులు, ఏం ప్లాన్ చేసావురా? ఆహా, నీ మొహంలో రాజయోగం కనబడుతుంది. ఆయన రా, ఇలా కూర్చో, జాతకం చెప్తాను. ఇంకా లైఫ్ అంతా నేను సింగిల్గా ఉండిపోలేమో. వస్తున్నారా?